హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి వాటికి సంబంధించిన రిజల్ట్స్పై కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఈ వీడియో క్లారిటీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సర్ప్రైజ్ పక్కన డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే మార్చి 1న, ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ అయితే మార్చి 2న ప్రారంభమయ్యాయి. అలానే మనకైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 19న, ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ మార్చి 20న కంప్లీట్ అయ్యాయి. మొత్తానికి అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ మరుసటి రోజు అయితే ప్రశ్న పత్రిక మూల్యాంకనం కూడా స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి అయితే ప్రశ్న పత్రిక మూల్యాంకనం కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫాస్ట్గా. ఎందుకంటే రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తొందరగా రిజల్ట్ అయితే రిలీజ్ చేసి మనకైతే సప్లిమెంట్ కూడా కంప్లీట్ చేసి ఎలక్షన్స్కి అయితే వెళ్ళాలని చూస్తున్నారు, మళ్ళీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా. కాబట్టి ఈ డేతో మనకైతే ఈరోజు అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారని అనుకున్నాం. కానీ మనకైతే 1-2 సార్లు అయితే క్రాస్ చెకింగ్ అయితే చేస్తున్నారు మార్క్స్. ఎందుకంటే మళ్ళీ తప్పులు వస్తే విద్యార్థులు ఇబ్బంది పడతారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మార్క్స్ అయితే ఎక్కించారు డిజిటల్ రూపంలో. వాటిని 1-2 సార్లు అయితే క్రాస్ చెకింగ్ అయితే చేస్తున్నారు. మనకైతే ఎల్లుండి 12వ తేదీ అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారంట. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా అయితే ఉండండి. దాని తర్వాత ఆ రోజు సప్లిమెంట్ డేట్ కూడా రిలీజ్ చేస్తారు. ఈ నెల చివరి నాటికి, అంటే ఏప్రిల్ చివరి నాటికి కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా సప్లిమెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఎలక్షన్స్ అయితే ఉంటాయి, మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇవన్నీ బేస్ చేసుకుని మనకైతే ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనకైతే సప్లిమెంట్ అయితే నిర్వహిస్తారు. కాబట్టి మొత్తానికి అయితే ఈ నెల 12న అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి చాలామంది విద్యార్థులకు అయితే ఈరోజు అయితే రిజల్ట్ అయితే వస్తాయనుకున్నారు. మరో ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇంకేం కాదు, మనకైతే ఈ నెల 12న అయితే రిజల్ట్ అయితే వస్తాయి. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కి పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.